या कुक्षि विवरे कृत्वा स्वयं रक्षति सर्वतः। नमामि जननीं देवीं परां प्रकृतिरूपिणीं कृच्छ्रेण महता देव्या धारितोऽहं यथोदरे। तत्प्रसादात् जगद्दृष्टं मातुर्नित्यं नमोऽस्तु ते। पृथिव्या यानि तीर्थानि सागरादीनि सर्वतः वसन्ति यत्र तां नौमि मातरं भूतिहेतवे। మాతృదేవో భవ పితృదేవో భవ. ఇప్పుడు మనము ఆగస్టు నెల 2026 సంవత్సరంలో గోచార ఫలితాలు ద్వాదశ రాశి వారికి ఎట్లా ఉన్నాయి అనే విషయాన్ని మనం సశాస్త్రీయంగా తెలుసుకుందాము. శాస్త్రం కాకుండా ఒక్క మాట కూడా ఉండదండి. మిమ్మల్ని ఆనందపరచడం కోసము ఏవో లేనిపోని మీకు లక్షలు వస్తాయి, కోట్లు వస్తాయి, నువ్వు కోటీశ్వరుడు అయిపోతావు, పిల్లకి పెళ్ళి అయిపోతుంది, నీ వెనకాల 5 అమ్మాయిలు పడుతున్నారు, ఇలాంటివి ఏమీ ఉండవండి. శాస్త్రం ఎంతవరకు చెప్పిందో అంతవరకే. రాసి పెట్టుకును బల్ల బుద్ధి చెప్తున్నా హరి హరాదులు, ఈ బోడిగాడు చెప్పేదానికి హరి విష్ణువు, హరుడు అంటే శివుడు, వీళ్ళు కూడా తప్పించలేరంట. ఇలాంటివన్నీ ఏం ఉండవండి. శాస్త్రం చెప్పినంత వరకు నేను చెప్తాను. అందుచేత మీరు శాస్త్రమే కావాలనుకుంటే దీన్ని చూడండి, మా ఛానల్స్. మిగతావి మీకు అలాంటి ఆనందాన్ని ఇచ్చేవి, చెవులకి ఆనందం, మనసుకి ఆనందం 5 నిమిషాలే, తర్వాత ఏముండదు. అది తర్వాత ఏడిపే. ఎందుకంటే మీరు దానికోసం ఎదురు చూసి డిసప్పాయింట్ అయిపోతాం, నిరాశ చెందుతాం, తర్వాత అంత దానివల్ల ప్రయోజనం. కాబట్టి శాస్త్రం కావాలంటే మాత్రం ఇప్పుడు మన ఛానల్ ఏ ఛానల్లో మీరు చూస్తున్నారో దీన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు యథార్థాన్ని తెలుసుకోండి చాలు. శుభం. వృషభ రాశి వారికి ఆగస్టు నెల 2026 సంవత్సరంలో గోచార ఫలితాలు ఏ విధంగా ఉంటాయో సశాస్త్రీయంగా తెలుసుకునేట్టు ప్రయత్నం చేద్దాము. అందులో ఇక్కడ జన్మంలోనే కుజుని యొక్క సంచారం 2 రోజులు, ద్వితీయ స్థానంలో 29 రోజులు, అంటే ఎక్కువగా రోజులు, నెలకు సుమారుగా 1-2 రోజులు వదిలిపెట్టింది కూడా. జన్మంలో ఉన్నప్పుడు ఆయన చేసే ఉపకారం ఏమి లేదు, కానీ ద్వితీయ స్థానంలో 29 రోజులు ఉంటున్నారు. ద్వితీయ స్థానంలో కుజుడు ఏ విధమైనటువంటి ఉపకారము లేదు, అంటే మొత్తం మీద నెల కూడా మీకు ఉపకారం ఏం లేదు. అయితే 2వ స్థానంలోకి వచ్చాక ధనానికి కొంచెం ఇబ్బంది పడేటటువంటి పరిస్థితులు కల్పిస్తారు, మాటలో కొంచెం కఠినత్వం కనిపిస్తుంది, అలాగే కుటుంబంలో కూడా ఆహ్లాదకరమైనటువంటి పరిస్థితి ఉండదు. అలాగే నేత్ర సంబంధమైన వ్యాధులు ఉన్న వారికి కొంచెం ఆ బాధ కొంచెం ఎక్కువ అయ్యేటట్టు అవకాశం ఉంటుంది. కాబట్టి తగు జాగ్రత్తలు తీసుకోండి. ఇక బుధుడిని తీసుకున్నట్టయితే ద్వితీయ స్థానంలో బుధుడు 5 రోజులు ఉంటారు. తదుపరి 3వ స్థానం, అంటే వృషభ రాశికి 3వ స్థానం అయినటువంటి కర్కాటకంలో 26 రోజులు ఉంటారు. కాబట్టి ఇక్కడ ఈ 26 రోజులు, 3వ స్థానంలో ఉన్న 26 రోజులు ఎవరి సహాయ సహకారాలు మనం ఆశించినటువంటి వారి యొక్క ఫ్రెండ్స్ కావచ్చు, లేకపోతే మిత్రులు కావచ్చు, అలా మనసా వాచా కర్మ ఏ విధమైన సహాయం అయినా సరే మనకి నిరాదరణే గురవుతున్నాయి, కానీ వారు మనకి ఏ విధమైనటువంటి సహాయ సహకారాలు అందించజాలరు. కానీ 2వ స్థానంలో 5 రోజులు ఉన్నారు చూడండి, ఆ 2 రోజులు మాత్రం కాస్త ధనానికి లోటు లేకుండా కాస్త కుటుంబంలో ఆహ్లాదకరమైనటువంటి పరిస్థితి కల్పిస్తూ ఉంటారు ఈ బుధుడు. ఇకపోతే ఈ వృషభ రాశి వారికి నెలంతా కూడా తృతీయ స్థానంలో గురువు యొక్క సంచారం జరుగుతోంది. నిజానికి చెప్పాలంటే ఆయన ఉచ్చస్థానమే, కానీ అది ఇక్కడ మనకి అవసరం లేదండి. ఉచ్చస్థానమా నీచస్థానమా దృష్టిలు ఇవేమీ అవసరం లేదు. కేవలము ఆయన ఎన్నవ రాశిలో ఉన్నారు అనేటటువంటిదే ప్రధానం గోచారంలో. కాబట్టి ఈయన 3వ స్థానంలో ఉన్నారు. 3వ స్థానంలో గురువు ఏ విధమైనటువంటి సహాయ సహకారాలు మనకి ఎవరి నుంచి ఆశించక్కర్లా, ధనమే కాదు మాట సహాయం కూడా ఆశించక్కర్లా, అది కూడా చేయరండి. అందరూ నాకు ఇంక అన్నట్టుగా పోతూ ఉంటారు. కాలధర్మం కూడా కొంత ఉంటుంది అనుకోండి. ఇదివరకంటే ఎవరికి ఏ కష్టం వచ్చినా ప్రతి వాళ్ళు దూరేవాళ్ళు, వాడికి ఆ శక్తి ఉన్నా లేకపోయినా కనీసం మాట సహాయం లేకపోతే మ్యాన్ పవర్ ఏదో ఒకటి సహాయం చేసేవాళ్ళు. ఇప్పుడు మనిషి యొక్క మనస్తత్వాలు భిన్నంగా ఉన్నాయి. ఈ చేత ఎంత గురువు గారు ఎంత శుభగ్రహమైనా కూడా ఆయన కూడా 3వ స్థానంలో ఏ విధమైన సుఫలితాలు ఇవ్వజాలరు. ఈ విధంగా ఉంటుందండి. ఇకపోతే ఇదే 3వ స్థానంలో రవి యొక్క సంచారం తీసుకున్నట్టయితే 17వ తారీఖు వరకు అంటే ఆగస్టు 17 వరకు ఇక్కడే సంచారం చేస్తున్నారు. తద్వారా
మూడో స్థానంలో రవి యొక్క సంచారం ఉపకారం చాలా బాగుంటుంది. అంటే తెలిసిన వారు కావచ్చు, తెలియని వారు కావచ్చు, మీ ఉద్యోగ స్థలంలో, వ్యాపార స్థలంలో, ఇంటి చుట్టుపక్కల వారు ఎవరైనా సరే మీకు ఏ రకమైన సహాయం మీరు ఆశించిన, అంటే అంటే ఆర్థికంగా కావచ్చు, లేదా మ్యాన్ పవర్ కావచ్చు, అంటే మ్యాన్ పవర్ అంటే ఒక మాట సహాయం కావచ్చు, లేదా ఏదో మనసా వాచా కన్నా ఏ రకమైన సహాయం కావాలన్నా కూడా ఈ రవి తృతీయ స్థానంలో ఉన్న 17 రోజులు లభిస్తుంది. తదుపరి ఆయన కూడా 4వ స్థానంలోకి వస్తారు. అక్కడ ఒక 14 రోజులు ఉంటారు. ఆ 4వ స్థానంలోకి వచ్చినప్పుడు ఆయన కూడా మనకి తల్లి గారి విషయంలోను, విద్య విషయంలోను, గృహ విషయంలోను, అలాగే వాహనాలు, స్వభావాల విషయంలో అంతా కూడా వ్యతిరేక ఫలితాలే మనకి రవి కూడా ఇవ్వబోతున్నారు 14 రోజులు. ఇకపోతే శుక్రుని యొక్క సంచారం 4వ స్థానంలో 2 రోజులు, 5వ స్థానంలో 29 రోజులు. ఈ శుక్రుడు 2 చోట్ల కూడా 4వ స్థానంలో ఉన్న 2 రోజులు, 5వ స్థానంలో ఉన్నటువంటి 29 రోజులు కూడా మనకి చాలా మీ సంతానం మీద మంచి ప్రభావం చూపిస్తాడు. బాగా చదువుతారు, బాగా ఆడతారు, బాగా పాడతారు. ఏ లలిత కళలు కొన్ని దైవదత్తం ఉంటాయి ఒక్కొక్కరికి. వాడికి ఎవరు నేర్పించక్కర్లేదు పాటలు పాడడం గానీ, కొన్ని గేమ్స్ ఆడడం ఉంటాయి. అవన్నీ లలిత కళలకు సంబంధించి అవన్నీ దైవదత్తం. తర్వాత వాటికి మనం మెరుగులు పెట్టుకోవడం అనేది తర్వాత విషయం. ఇక్కడ ఈయన 29 రోజులు 5వ స్థానంలో ఉన్నారు కాబట్టి మీ పిల్లలకి ఎవరికైనా లేదా మీకైనా సరే శుక్రుడు వల్ల మీకు ఏదైనా అందులో చిన్న ప్రవేశం ఉన్నా కూడా అందులో రాణింపు ఖచ్చితంగా కనపడుతుంది. లేకపోతే నలుగురు మీరు మీ అంతటి మీరే పాడుకున్నారు, ఇది ప్రోగ్రామ్ ఇవ్వక్కర్లా, మీ అంతటి మీరే పాడుకున్నారు. ఆ పక్కన నా బోటోడు ఎవడో ఉంటాడు, చాలా బాగా పాడుతున్నారండి అంటాడు, అప్రిషియేట్ చేస్తాడు. మనకి ఎంత బాగుంటుందండి ఇది, చాలా బాగుంటుంది కదా. ఒకరు మనని పొగిడారు అంటే బాగా పాడేవయ్యా లేదా బాగా ఆడేవయ్యా, ఏ విధంగాన మనం చూపించినటువంటి ఏ విషయంలో మన ప్రతిభ చూపిస్తామో అది బాగుందన్నప్పుడు వాళ్ళు పొగిడితే మనకు హాయిగా అనిపిస్తుంది. ఇంకా దాన్ని డెవలప్ చేయాలి, దాన్ని ఇంకా అభివృద్ధి పరచాలి అనేటువంటి అభిప్రాయం ఏర్పడుతుంది. అదేవిధంగా ఇక్కడ మీకు భాగ్యస్థానంలో రాహుగ్రహ సంచారం జరుగుతుందండి. ఇది రాహుగ్రహ సంచారం భాగ్యస్థానంలో అంత శుభ ఫలితములను ఇవ్వజాలదు. ఇక్కడ తండ్రి గారి విషయంలోనూ దాన ధర్మాలు, గుడి గోపురాలు తిరగటం, పుణ్యకార్యాలు చేయటము, ఇట్లాంటి వాటిల్లో మనం వెనకబడిపోతాము. ఎందుకంటే ఇది యాక్చువల్లీ నిజానికి 5వ భావానికి భావాద్భావం తీసుకుంటే పంచమభావం, ఇది కూడా పూర్వపుణ్యానికి సంబంధించినటువంటిది. కాబట్టే మనం గుడికి వెళ్ళాలన్నా వెళ్ళలేకపోవడం. ఎందుకంటే ఇక్కడ భావాద్భావం అంటే వెళ్ళగలగాలి మంచి గ్రహం ఉంటే. కానీ ఇక్కడ ఉన్నటువంటి రాహుగ్రహం కాబట్టి ఏదైనా మనం నలుగురికి ఈ నెలలో ఏదో 100 మందికి సందర్పణ చేద్దాం అనుకున్నారు, ఈ నెలలో చేయలేకపోతాం. ఇట్లాంటి మంచి కార్యాలు చేయడానికి ఈయన వ్యతిరేకిస్తూ ఉంటాడు. ఈ విధంగా ఇక దశమ స్థానంలో శని యొక్క సంచారం జరుగుతోంది. ఈయన దశమ స్థానం అనేది వృత్తి స్థానం కాబట్టి ఈయన వక్రించి ఉన్నప్పటికీ కూడా అదే స్థాన ఫలితాలు ఇస్తారు. కారణాలు మొన్న పోయిన ఎపిసోడ్లో మనం చెప్పుకోవడం జరిగింది. ఆయన వక్రించినా కూడా ఏ రాశిలో ఉన్నారో ఆ రాశి ఫలితాన్ని ఇస్తారు. ఎందుకంటే ఎక్కువ దూరం వెనక్కి వచ్చి మళ్ళీ ఆ రాశి నుంచి రాశి మారలేదు కాబట్టి 20 డిగ్రీల నుంచి మళ్ళీ 13 డిగ్రీకి వస్తున్నారు. అంటే ఆల్రెడీ మీరు అనుభవించినటువంటి ఫలితాలే మళ్ళీ వస్తాయి తప్పితే అంతకంటే ఇదేం లేదు. మొత్తం మీద 11వ స్థానంలో ఉన్నారు కాబట్టి వృషభ రాశి వారికి చక్కటి ఫలితాలు ధన విషయంలో కానివ్వండి, ఆలోచన విషయంలో కానివ్వండి, ఏ విషయంగా చూసినప్పటికీ కూడా చాలా చక్కటి ఫలితాలే శని భగవానుడు ఈ వృషభ రాశి వారికి ఇవ్వబోతూ ఉన్నారు. కాబట్టి కొన్ని గ్రహాలు సహజంగానే, కొన్ని గ్రహాలు ప్రతికూలంగాను, కొన్ని గ్రహాలు అనుకూలంగాను ఉంటాయి. దీంట్లో ఏ మాత్రం కంగారు పడక్కర్లేదు. ఇది మీకే కాదండి, ఎవరికైనా సరే ఓన్లీ 10%, 10% మాత్రమే మీకు 10% మాత్రమే మీకు ఫలితాన్ని ఇస్తూ ఉంటుంది. మిగతాదంతా మీ వ్యక్తిగత జాతకం మీద ఉంటుంది ఆధారపడి. అది కూడా 70% వరకు ఉంటుంది. అది కలిపితే 80% తీసుకోండి. ఇంకా 20% ఉంది. అది బ్రహ్మ తప్పితే మరి ఎప్పుడు చెప్పలేడు. నేను బల్ల గుద్దుతాను, ముక్కు గుద్దుతాను, ఇవేమి నడవండి. ఆ 20 అనేది బ్రహ్మ ఒక్కడే ఏది ఎలా జరుగుతుందో అలా చెప్పగలిగినటువంటి వాడు ఒక్క బ్రహ్మ మాత్రమే అని మనకు శాస్త్రమే చెప్పింది, నేను చెప్పేది కాదు. మీకు ఆ శ్లోకం కావాలంటే కూడా చెప్తాను, నేను ఆ శాస్త్రం కూడా చూపిస్తాను. ఓకే, శుభం భూయాత్. మీరు మొత్తంగా నవగ్రహాలను పూజించండి. సరే, శుభం భూయాత్.